మకన్నా చెప్తున్నాం ఫస్ట్. అది కర్రీ. కర్రీకా? ఇదేంటి? నెయ్యాను నూనె? నెయ్యి, ఓన్లీ నెయ్యి. ఓన్లీ నెయ్యనా? ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువ వేగాలి. లేదు, ఎక్కువ రైస్గా 2 డబ్బాలకుగా 2 పూటలకు కదా అండి, మొన్న అంటే 1 పూటకి. అదేలే, ఇప్పుడు 2 పూటలకి. ఇది బాగా ఎర్రగా వేగాలి. ఎర్రగా వేగాక అల్లం, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇందులో మసాలాలు తినగలిగే వాళ్ళు, అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ లేదా ఇంట్లో చిన్నపిల్లలు లేని వాళ్ళు అయితే స్టార్టింగ్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ కన్నా ముందు బిర్యానీ స్పైసెస్ వేసేసుకొని చివరిలో వచ్చేటప్పటికి గరం మసాలా అవి కూడా వేసుకోవచ్చు. కానీ ఇది చాలా ప్లేన్ అనమాట, ఎందుకంటే మాకు విద్యా తినిద్ది, అత్తయ్యకి మా హస్బెండ్ కూడా ఎక్కువ మసాలాలు తినరు కాబట్టి. గ్యాస్ ఉంది కదండి, గ్యాస్ వల్ల ఏది అరగట్లా, ఒక పట్టని ఏది అరగదు. గ్యాస్ చేపులు చిరాకు పుట్టిద్ది అనమాట. ఏమన్నా వండుకొని తినాలన్నా కూడా మసాలా ఫుడ్ అంటే భయం అనమాట ముందు. అల్లం వెల్లిపాయ పేస్ట్ మసాలా కాదా అంటారు కొంతమంది, కానీ అది కూడా మసాలా, దాని ఫ్లేవర్ కూడా ఉంటుంది. కాకపోతే కొంచెం తగ్గించి వేసుకోవడమే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మసాలా కాదండి, వెల్లుల్లిపాయ చాలా మంచిది. అల్లం వెల్లుల్లిపాయ డైజెషన్కి కొంచెం హెల్ప్ చేస్తుంది. అది వండుకునే రీతిలో వండుకుంటే, దాంతోపాటు అడ్డమైన మసాలాలు కలిపితే మాత్రం అదే డేంజర్ అవుతుంది. సో నేను ఒక్కటే వేస్తాను, నేను ఇంక ఇందులో ఏ మసాలా యాడ్ చేయను, ఓన్లీ చివరిలో సాల్ట్ వేస్తాను. నాకు స్పైసీనెస్ పచ్చిమిరకాయల నుంచి వచ్చింది, పాప స్పైసీ తింది కాబట్టి. సో ఇది పిల్లలకి చాలా మొత్తం వేసేస్తావా? ఫస్ట్ బంగాళదుంపలు, బీన్స్, బీట్రూట్ ఇవన్నీ వేసేయడమే, క్యారెట్ అన్నీ వేసేయడం. టమాటాలు ఒక్కటే కొంచెం సేపు ఆగేయాలి మగ్గాక, ఎందుకంటే ఇవి తొందరగా మగ్గిపోతాయి, దానివల్ల వెజ్జెస్ ఉడకవు. అదేలే, అందుకని కొంచెం మగ్గాక వేస్తాం. టమాటా ఆయిల్ వేసి, చాలామంది బటర్ యూజ్ చేస్తారు, ఉంటే చేసుకోవచ్చు, చాలా బాగుంది. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, దీంట్లో జీడిపప్పు కూడా, టమాటాలు ఇవి ఉంచుకోండి, డాష్ కట్ చేసాం కదా, స్లైస్ కట్ ఇవి వేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నాక బాగా ఉల్లిపాయ టమాటా మధ్య వరకు అన్నీ కలిపి రోస్ట్ చేసుకొని దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో టమాటాలు వద్ద మగ్గిపోయా, మగ్గిపోయింది. ఇందులోకి టమాటాలు, కొత్తిమీర, పుదీనా, ఇంకెసరు పోసి ఉడకబెట్టాను అంతే. అది 1కి 2 కొలత. సన్న బియ్యం అయితే, బాస్మతి బియ్యం ఈ కొలతలు నాకు తెలియదు, నేను ఉజ్జాయింపు వేసేస్తా, తెలిసిన వాళ్ళు వేసుకోవాలి. అది కొంచెం రోస్ట్, ఇది వేగాక ఈ మసాలాని పేస్ట్ చేసుకొని చల్లారాక దీంట్లో కొంచెం పెరిగేసి పేస్ట్ చేసుకొని, పేస్ట్ చేసిన దాన్ని మళ్ళీ కొంచెం నెయ్యి వేసి, ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఈ ఆనియన్స్, కరివేపాకు కొంచెం వేసి వేగాక మకానా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి వేపుకొని మకానా వేసేసి తర్వాత పేస్ట్ వేసి కొంచెం వాటర్ పోసి ఉడకనిచ్చి తించేస్తే అయిపోద్దా. దేంట్లోనే నేను ఏ మసాలానే వేయను, దేంట్లోని ఏ మసాలా లేదు, కానీ వంట అయితే సూపర్గా ఉంటుందండి. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇవన్నీ చూపించడానికి కొంచెం టైం పట్టిద్ది, మా దిత్య అయితే బాగా ఏడుస్తుంది, అలా చేస్తుంది. థ్యాంక్ యూ, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అయిపోయిందండి, ఇంకా అన్నం అయితే ఇప్పుడు తింటున్నా, 2 అవుతుంది. వంట 1 గంటకి అయిపోయింది, కాకపోతే ఆకలి ఇలా ఇప్పుడు తింటున్నాం. వంట 12:15కి అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా వచ్చింది. చాలు.
చాలా బాగుందండి, సూపర్ ఉంది. ఎప్పుడైనా ట్రై చేయండి. అన్నీ హెల్తీ ఫుడ్. మకానా కర్రీ సూపర్, వెజిటేబుల్ పలావ్ సూపర్, చాలా అంటే చాలా బాగుందండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.